తింటే విడియాకులైపోతుంది కదా, అవునా? దాంట్లోంచి వచ్చిందే విడాకులు. అందుకే కలిసి ఉన్నప్పుడు ఒకే కంచంలో తినాలి. అదే స్వామి చెప్తున్నారు, నాకు ఇష్టం లేదు, ఇక మీ ఇష్టం, నేను చెప్పడం నా బాధ్యత నేను చెప్పిన. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే విడాకులు అయిపోతాయో అప్పుడు విడిగా తింటారు. కలిసి ఉన్నప్పుడు అందుకే భర్తతో సమానంగా కూర్చొని అన్నం తినకూడదని చెప్పింది శాస్త్రం. ఏం చెప్పింది? ఆయన తిన్న తర్వాత చేతి కడుక్కొని లేచిన తర్వాత మనం తినాలి. అందుకే చూసుకునేటప్పుడు అమ్మ అదేమనుకోకుండా నేను నమస్కారం చెప్తున్నా, తినేటప్పుడు, చూసుకునేటప్పుడు, అలంకారం చేసుకునేటప్పుడు పురుషుడు చూడకూడదు స్త్రీలు. ఇది శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి అర్థమైందా? అయితే మనకు అంత పెద్ద ఇళ్ళు లేవు కదా, అది వేరే సంగతి. కాబట్టి అట్లా ఉండేటటువంటి వాళ్ళు కొద్దిగా నన్న అవకాశం ఉండేదాన్ని మనం పాటించడం అమ్మగారు మీ మీద ప్రేమ ఏంటి అన్ని వేళలా చూపించాలంటే కొన్నింటిని మీరు పాటించాలి. పవిత్రంగా అన్నం పెట్టడం ఏమిటి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మీరందరూ ఏమనుకోవద్దు, తల్లులు నమస్కారం చేసి చెప్తున్నా. పెళ్ళి చేస్తారు కదా, పెళ్ళి చేసినప్పుడు మీకు అందరికీ తెలుసు, పాలు తాగిస్తారు. పాలు తాగిస్తారా? తాగారా మీరు అందరూ? అప్పుడు తాగారు కదా, మరి ఇంకేం మీకు తర్వాత తినడానికి ఏమి మీకు ఇబ్బంది? ఏమండి? అప్పుడు తాగారు కదా, అందరి ముందే తాగారు కదా, ఇంకా ఎంతో 50 మంది 100 మంది ముందు. ఇంకా ఏంటి, ఇప్పుడైతే మంచి వీడియోలు తీసి తాగేటప్పుడు చూపించి మరి నష్టం ఏంటని నేను అంటే కొద్దిగా మనస్సు మీకు నేను మోడిఫై చేయడానికి చెప్తున్నా. కాబట్టి మీరే కొద్దిగా చేసుకోండి. ఆ రోజు తాగినటువంటిది ఈ రోజు తాగడానికి ఏమిటి, ఈ రోజు తినడానికి ఏమిటి మీకు అడ్డు? కాబట్టి 9 గంటలు అయింది, ఇంకా నేను ఏవో చెప్పాలనుకున్నా చాలా. మళ్ళీ కలుస్తారు కదా, అప్పుడు చెప్తా. రేపు చెప్పను, రేపు మధ్యాహ్నం చెప్పాలి కదా. కాబట్టి మీరందరూ ఎవరు రారు, రేపు ఎవరు వస్తారు? నలుగురు అట్లా, 2 ముగ్గురు, నేను ఇంతమంది ఎవరు రారు. ఏమి ఇదిగో ఎప్పుడైనా సరే వినడానికి వస్తేనే మీకు ఇటువంటి విషయాలు తెలుస్తాయి, లేకపోతే తెలియవు. మీరు విడాకుల్లో ఉండాలనుకున్నారా, మరొకే ఆకులో ఉండాలనుకున్నా మీరు నిర్ణయించుకోండి, నేను కాదు. అర్థమైందా? కాబట్టి ప్రేమ అనేది మీ యొక్క చేష్టల ద్వారా కనిపించాలి భర్తకి. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ యొక్క చేష్టలు వాళ్ళకి ఏదేది అవసరమో, ఎప్పుడెప్పుడు ఏది అవసరం. నాకు ఒకరికి ఎవరన్నా ఇట్లా ఆయన తొందరలో ఉన్నాడు, ఓ శక్తి ఇవ్వవే అక్కడ ఉంది అంటాడు అనుకో, మీరు తీసుకోండి నాకు పని ఉంది అనకూడదు. నీకు ఎంత పని ఉన్నా సరే. అర్థమైందా? ఏ పనైనా, ఇది ఒక్కటే నేను కాదు చెప్పేది. ఆఖరుకు ఒకవేళ బూట్లు తీసి ఇమ్మన్నా కూడా తీసియాలి. ఆయన వెళ్ళేటప్పుడు
బూట్లను కొద్దిగా శుభ్రం చేసి పెట్టండి, మోజాలు ఉతికి పెట్టండి. ఏం మోజాలు ఉంటాయి కదా, ఉతికి పెట్టండి. చెప్పులు వేసుకుంటే కూడబెట్టి తుడిచి పెట్టండి. ఇది ఏమిటంటే ఇది ఒక్కటే కాదు, మన ప్రేమ అలా కనిపించాలి. కానీ మనం ఎన్నిసార్లు నాకు ప్రేమ ఉంది ప్రేమ ఉంది ప్రేమ ఉంది అంటే ఏం ప్రయోజనం ప్రేమ ఉందని? చేసేటటువంటి పనిలో అది ప్రస్ఫుటంగా